the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల 9th ఏప్రిల్ రోజున, డేట్ కూడా ఇంపార్టెంట్, 9th ఏప్రిల్ రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు, ఒక ఇండియా ఇనిషియేషన్తో వార్తల్లోకి వచ్చిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్. సో ముఖ్యంగా టైగర్, లెపర్డ్, స్నో లెపర్డ్ అండ్ లయన్, జాగ్వర్, ప్యూమా ఇటువంటి జీవులు ఏవైతే ఉంటాయో వాటి సంరక్షణ కోసం ఉద్దేశించబడిన భారత్ ఇనిషియేషన్తో వార్తల్లోకి వచ్చిన ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్. ఇందులో ఫౌండింగ్ మెంబర్గా ఈరోజు నేపాల్ వార్తల్లోకి వచ్చింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ముఖ్యంగా రానున్న పోటీ పరీక్షల్లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ గురించి క్వశ్చన్ రావచ్చు. ఎన్ని జీవుల సంరక్షణకు సంబంధించింది, ఎన్ని బిగ్ క్యాట్స్కి సంబంధించిన కన్జర్వేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే 7 బిగ్ క్యాట్స్, పెద్ద పిల్లులు. సో టైగర్, లెపర్డ్, లయన్ ఇటువంటి అన్నట్టు. సో చూడండి, టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్, ప్యూమా, ఈ 7 జీవుల పేర్లు గుర్తుంచుకోండి. వీటికి సంబంధించిందే ప్రత్యేకమైన కన్జర్వేషన్ ప్రోగ్రాము అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఫండెడ్. సో భారత్ ఫండింగ్తో ప్రారంభించబడిన ఒక ప్రత్యేకమైన చొరవ వీటి సంరక్షణ కోసం. దాని పేరేంటి? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్. 9th ఏప్రిల్ రోజున టైగర్ సెన్సస్ 2022ని విడుదల చేస్తూ భారత ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు బందిపూర్ టైగర్ రిజర్వ్ నుండి ఇచ్చిన పిలుపు. దాదాపు 97 నేషన్ అలయన్స్ అని చెప్పొచ్చు. సో 97 దేశాల కూటమిగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ని ప్రారంభిస్తున్నాం, ఇండియా ఫండింగ్ చేస్తని. అందులో నేపాల్ ఈరోజు ఫౌండింగ్ మెంబర్గా, వ్యవస్థాపక దేశంగా వార్తల్లోకి వచ్చింది. ఇంపార్టెంట్ బిట్. అండ్ ఇటీవల మనకు టైగర్ సెన్సస్ 2022 స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా గణాంకాలు. భారతదేశంలో ఎన్ని ఉన్నాయి టైగర్స్? 3167. గుర్తుంచుకోండి, గడిచిన సెన్సస్తో పోలిస్తే ఇప్పటికి మనకు 200 టైగర్స్ పెరిగాయి. 5th టైగర్ సెన్సస్ అని గుర్తుంచుకోండి. 2022 టైగర్ సెన్సస్. బందిపూర్, కర్ణాటక రాష్ట్రంలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ నుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏప్రిల్ 9th ఈ గణాంకాలు విడుదల చేశారు. NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, భారతదేశంలో టైగర్ రిలేటెడ్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ని చూసుకుంటుంది. ప్రాజెక్ట్ టైగర్ 1973 ఏప్రిల్. ప్రాజెక్ట్ టైగర్ ఇటీవల స్వర్ణోత్సవాలతో వార్తలోకి వచ్చింది, 50 years సెలబ్రేషన్స్. సో గుర్తుంచుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. వీటితో పాటు వన్యప్రాణులకు సంబంధించి ఏ టాపిక్ అయినా, ఇటీవల ఉదాహరణకు ఏషియన్ కింగ్ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్తో వార్తలోకి వచ్చిన ఉత్తరప్రదేశ్ కానివ్వండి, వన్యప్రాణుల గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో గుర్తుంచుకోండి, ఇటీవల చీతాస్ని మనం రీఇంట్రొడ్యూస్ చేశాము. నమీబియా నుండి తీసుకొచ్చిన 8 చీతాలు, సౌత్ ఆఫ్రికా నుండి తీసుకొచ్చిన 12 చీతాలు. అందులో ఇటీవల ఒక చీతా కొన్ని పిల్లలకు జన్మనిచ్చింది, ఒక చీతా సాషా మరణించింది. ఇవన్నీ మనం చూస్తున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైం లెపర్డ్స్, భారతదేశంలో స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా 2018 ఆధారంగా భారతదేశంలో ఎన్ని లెపర్డ్స్ ఉన్నాయి అంటే 12852. గుర్తుంచుకోండి, గణాంకాలపైన క్వశ్చన్ అడుగుతారు. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ సందర్భంగా ఇటీవల గజ ఉత్సవ వార్తల్లోకి వచ్చింది, అస్సాంలోని కాజిరంగా నుండి. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. ఇటువంటి వాటిని ప్రత్యేక చూడండి. వన్యప్రాణులకి సంబంధించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అది ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా. అండ్ నెక్స్ట్ యాపిల్. సో అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న యాపిల్ సంస్థ భారతదేశంలో తొలి రీటైల్ అవుట్లెట్ని ప్రారంభించబోతోంది. ఫస్ట్ రీటైల్ అవుట్లెట్ ఇన్ ఇండియా, భారతదేశంలో. ఎక్కడ అంటే ముంబై సిటీలో. గుర్తుంచుకోండి, ఈరోజు మనకి ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి అన్ని వార్తాపత్రికలు చూడడం జరిగింది. సో మనకు నిన్నటి రోజున ఏప్రిల్ 18th రోజున మనకి దేశంలో మొట్టమొదటి యాపిల్ రీటైల్ స్టోర్ని ప్రారంభించడం జరిగింది. యాపిల్ CEO టిమ్ కుక్ గారు భారతదేశాన్ని పర్యటించారు. టిమ్ కుక్ యాపిల్ ప్రస్తుత CEO. ఓకేనా? సో ఇది ముంబై అని గుర్తుంచుకోండి. దేశంలోనే మొట్టమొదటి. ఇటువంటి అంశాలు, ప్రత్యేక అంశాలు సూపర్లేటివ్స్గా చూడండి. వీటి గురించి ఎగ్జామినేషన్లో అడగొచ్చు. దేశంలో తొలి రీటైల్ అవుట్లెట్, యాపిల్ అవుట్లెట్ ఎక్కడ అంటే ముంబై. గుర్తుంచుకోండి. దీని గురించి ఎగ్జాక్ట్లీ మనం లాస్ట్ 1 week బ్యాక్ కూడా డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఇది రీటైల్ అవుట్లెట్ ఏదైతే ఉంటుందో మనం చూడడం జరుగుతుంది, అమల్లో కూడా వచ్చింది. అండ్ దేశంలోనే అతిపెద్ద టన్నెల్ ఎక్వేరియం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వార్తలు వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ టాపిక్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ORRను ఆనుకొని ఉన్న కొత్వాల్గూడలో ఏర్పాటు చేసిన అక్వేరియం నమూనా ఇది అతి త్వరలో చూడబోతున్నాం. సో ఇక్కడ చూడండి, కొత్వాల్గూడలో చురుగ్గా నిర్మాణం ట్విట్టర్లో వెల్లడించిన రాష్ట్ర మంత్రి KTR గారు, రాష్ట్ర IT, రాష్ట్ర ఇండస్ట్రీస్, రాష్ట్ర మున్సిపాలిటీ శాఖ మంత్రి.
సో భారతదేశంలోని అతిపెద్ద అక్వేరియాన్ని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న కొత్వాల్గూడలో నిర్మిస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు గారు తెలిపారు. పనులు చురుగ్గా సాగుతున్నాయని గత సోమవారం ట్విట్టర్లో వెల్లడించారు. సో ట్విట్టర్లో ప్రేమ్ అనే ఒక నెటిజన్ అడిగిన దానికి దీనికి ఆన్సర్ ఇచ్చారు. గుర్తుంచుకోండి, ఎక్కడ అని అడుగుతారు. కొత్వాల్గూడలో దీని యొక్క నిర్మాణం జరుగుతోంది. సో దాదాపు 85 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎకో పార్క్, అందులోనే దేశంలోనే అతిపెద్ద ఎక్వేరియం అండ్ ఏవియరీ కేంద్రం వివరాలను వాటి ఫోటోతో సహా పురపాలక శాఖకు సంబంధించి విడుదలైంది. గుర్తుంచుకోండి, దేశంలోనే అతిపెద్ద టన్నెల్ ఎక్వేరియం ఎక్కడ అంటారు. టన్నెల్ ఎక్వేరియం మొత్తం కూడా వాటర్, అందులో టన్నెల్. గుర్తుంచుకోండి, కొత్వాల్గూడ. అండ్ ఇటీవల ఇటువంటి అంశాలు మనకు తరచూ వార్తలకు వస్తున్నాయి. హుగ్లీ నది అడుగు ప్రాంతంలో దేశంలోనే మొట్టమొదటి మెట్రో సేవలకు సంబంధించి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇటువంటి అంశాలు. సో ఇక్కడ చూడండి, రైల్వే ఆదాయం. రైల్వేలకు సంబంధించిన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇటీవల రైల్వేస్ తరచూ వార్తలకు వస్తున్నాయి. రైల్వేస్లో సూపర్లేటివ్స్. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వే ప్లాట్ఫామ్ వార్తల్లోకి వచ్చింది. రైల్వే స్టేషన్ ఎక్కడ? కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. దేశంలోనే మొట్టమొదటి 100% ఏసీ రైల్వే టెర్మినల్గా వార్తలు ఇచ్చిన మోక్షగుండం రైల్వే స్టేషన్. అండ్ కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ దేశంలోనే మొట్టమొదటి రైల్వే అక్వేరియం టన్నెల్ సంబంధిత అంశము. ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన అంజికాడ్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇటువంటి ప్రత్యేక చూడండి. దాంతోపాటు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో నేటి వరకు గుర్తించిన ఈట్ రైట్ రైల్వే స్టేషన్లు ఏవైతే ఉంటే వాటి చూడండి. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ఏకైక ప్రస్తుతానికైతే రైల్వే స్టేషన్ ఈట్ రైట్ రైల్వే స్టేషన్ FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నుండి గుర్తింపు పొందింది వైజాగ్ రైల్వే స్టేషన్. వీటి గుర్తుంచుకోండి. దాంతోపాటు RPF, సో రైల్వే పోలీసు బలగాలు ప్రారంభించిన ఆపరేషన్ నన్హే ఫరిస్తే, ఆపరేషన్ ఉపలబ్ధ్, ఆపరేషన్ ఆహత్, ఆపరేషన్ జన్ జాగరణ్, ఆపరేషన్ నార్కోస్. వీటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగవచ్చు. దేనికి సంబంధించిన తరచు మీకు రిపీట్ చేస్తున్నాను. సో ఇవి చూడండి. సో ఇక్కడ రైల్వేలకు సంబంధించిన ఒక అంశము. అండ్ ఇటీవల కాలంలో రైల్వేలకు సంబంధించి ఫుడ్ డెలివరీ యాప్ జూప్ యాప్ వార్తల్లోకి వచ్చింది. వందే భారత్ ట్రైన్స్ ఇంపార్టెంట్. వందే మెట్రో కూడా డిసెంబర్ 2023లో ప్రారంభిస్తామని అశ్విని కుమార్ వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రి గారు చెప్పారు. ఈరోజు రైల్వేలకు సంబంధించి ఎకానమీ టాపిక్. రైల్వే ఆదాయం దాదాపు 2.40 లక్షల కోట్లు అని చెప్పేసి గణాంకాలు. ఏడాదిలో దాదాపు 25% రైల్వే ఆదాయం వృద్ధి చెందిందంట. సో ఇది మనం వెల్కమ్ చెప్పాల్సిన టాపిక్. సో భారత రైల్వే 2022-23 అంటే 2022 ఏప్రిల్ 1 నుండి 2023 మార్చ్ చివరితో, మార్చి 31తో ముగుస్తుంది ఆర్థిక సంవత్సరంలో సుమారు 2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందంట. 2021-22 సంవత్సరంలో కంటే ఇది 25% ఎక్కువ అని రైల్వే శాఖ ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా దాదాపు 1.62 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, అది క్రితం సంవత్సరం కంటే 15% అధికమని పేర్కొంది. ప్రయాణికుల నుంచి దాదాపు 63,000 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది రైల్వే శాఖ. ఇందులో 61% వృద్ధి నమోదైందని, గతంలో ఎప్పుడు కూడా లేనంత భారీ స్థాయి వృద్ధి రేటును కనిపించలేదని తెలిపింది. గుర్తుంచుకోండి, నిర్వహణ వ్యయ నిష్పత్తి ఇవన్నీ మనకు అవసరం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రైల్వే ఆదాయం ఎంత, అది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎంత వృద్ధి, ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి చాలు. ఎగ్జామినేషన్లో అడగవచ్చు ఇటువంటి బిట్స్. నెక్స్ట్, భారత్ అధ్యక్షతన 100వ G20 సదస్సు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. మనందరికీ తెలుసు G20 కొన్ని కూటములకు ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి వాటిని. G20 ఒకటి, UNSC ఒకటి, UNSCలో 2, ఒకటి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ఇంకొకటి యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ గణాంక సంస్థ. సో ఈ 2 ఇంపార్టెంటే. అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, వసెనార్ అరేంజ్మెంట్, ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్. వీటిని ప్రత్యేకంగా చూడండి, ఇండియా కోణంలో చూడండి. ఎగ్జామినేషన్లో వీటికి సంబంధించిన క్వశ్చన్ రావచ్చు ఖచ్చితంగా కూడా. G20, UNSC, SCO, వసెనార్ అరేంజ్మెంట్ అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు ఏదైతే ఉంటుందో ఇటీవల కాలంలో ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్. వీటన్నిటిలో కూడా భారత్ పాత్ర కీలకమైంది కాబట్టి ఇంపార్టెంట్. సో ఇక్కడ భారత్ అధ్యక్షతన 100వ G20 సదస్సు వార్తల్లోకి వచ్చింది. ఒక మైలురాయిని దాటిన దేశం. సో G20 అధ్యక్ష హోదాలో భారత్ కీలకమైన మైలురాయిని దాటిందని, గత సోమవారం 100వ G20 సమావేశాలు నిర్వహించిందని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వారెవరు? S. జయశంకర్ గారు, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పటివరకు దేశంలోని 41 నగరాలు ఈ సమావేశాలు జరిగాయని వివరించింది. వారణాసిలో గత డిసెంబర్ 1న వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల సమావేశం. G20 సదస్సులు తరచూ మనకు వార్తల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కూడా G20 సదస్సు జరుగుతుంది. సో అటువంటివి.
సో డిసెంబర్ 1న వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల సమావేశం ప్రారంభమైందని తెలియజేసిన విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం మరో 2 సమావేశాలు జరిగాయని తెలిపింది. ఆరోగ్య సేవలపై గోవాలో వర్కింగ్ గ్రూప్ 2 సమావేశం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై హైదరాబాద్లో వర్కింగ్ గ్రూప్ 2 సమావేశం జరిగాయి. నిన్నటి నుండి ప్రారంభమైనాయి. G20 సభ్య దేశాల ప్రతినిధులు ఉత్సాహంగా హాజరవుతూ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రసంగిస్తుండటం, భారత్ అధ్యక్షతన పెద్ద ఎత్తున సమావేశాలు కొనసాగుతున్నాయని నిదర్శనం. చాలా అద్భుతం. ప్రస్తుతం భారతదేశం అనేది ప్రపంచంలో ఒక అద్భుతమైన గుర్తింపుతో వార్తలకు వచ్చింది. ప్రపంచంలో ఒక బలమైన కూటమి G20. అటువంటి G20 దేశాలకు భారత్ అధ్యక్ష హోదాలో సమావేశాలు జరుగుతున్నాయి. సో గుర్తుంచుకోండి, G20 సభ్య దేశాలు ప్రపంచ వాణిజ్యంలో 75% వాటా కలిగి ఉన్నాయని, ప్రపంచ జనాభాలో 3/2 మంది G20 దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచ జీడిపిలో 85% వాటా ఉన్న G20. ఇవి గుర్తుంచుకోండి. 85 జీడిపి, వాణిజ్యంలో 75, ప్రతి 3 2 మనకి G20 దేశాల్లోనే నివసిస్తున్నారు. సో G20ని చదివేటప్పుడు మీరు ఎలా చదవాలంటే, G20లో G8 ఉంటుంది, G7 కూడా ఉంటుంది. గుర్తుంచుకోండి, G7 ప్లస్ రష్యా ఈజ్ ఈక్వల్ టు G8, G8 ప్లస్ 12 కంట్రీస్, అందులో EU కూడా ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు G20. అవన్నీ కలిపి చదవండి, ఈజీగా ఉంటుంది. ఏ దేశం G20లో భాగము, G7లో భాగము, G8లో భాగము అని అంటారు. ఈ విధంగా అడగవచ్చు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్. ఇది అమెరికాకు చెందిన ఒక సంస్థ. ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ US బేస్డ్ సంస్థ. వారు ఏం చెప్పారంటే, ఇండియాస్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ అసెస్మెంట్ రేటింగ్ని కేటగిరీ 1లో చేర్చారు. కేటగిరీ 1లో కొనసాగుతుంది. అంటే ఏవియేషన్ వైమానిక భద్రతా వ్యవహారాల్లో భారత్ అద్భుతంగా ఉంది అని కేటగిరీస్ ఉంటాయి. ఒక్కొక్క దేశానికి సంబంధించిన వైమానిక రంగం ఏదైతే ఉంటుందో, ఏవియేషన్ సెక్టర్, సివిల్ ఏవియేషన్ సెక్టర్ అయితే ఉంటుందో కేటగిరీస్ ఇస్తారు, రేటింగ్స్ అన్నట్టు. కేటగిరీ 1లో ఉంది అంటే సురక్షితమైన వైమానిక ప్రయాణాలు సాగుతాయి, అక్కడ మంచి పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి వైమానిక రంగం, ముఖ్యంగా ఏవియేషన్, పౌర విమానయాన రంగానికి సంబంధించి. సో భారత్ కేటగిరీ 1లో గుర్తింపు పొందింది, కొనసాగుతోందని ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వారు చెప్పడం జరిగింది. భారతదేశంలో ముఖ్యంగా ఏవియేషన్ సెక్టర్ అనగానే ఎవరు గుర్తుకు రావాలి? DCGA. సో DCGA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సార్ DCGA కాదు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వీరు భారతదేశంలో విమాన రంగానికి సంబంధించి, ముఖ్యంగా పౌర విమాన రంగానికి సంబంధించిన కీలక సంస్థ, యాక్టివ్గా పనిచేస్తుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు కన్సర్న్ మినిస్ట్రీ, గుర్తుంచుకోండి. జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. అలా భారతదేశంలో ఏవియేషన్ అనేది సేఫ్టీ అద్భుతంగా ఉంది, కేటగిరీ 1లో ఉందని ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వారు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్, బ్రాండ్ ఫైనాన్స్ అనే ఒక సంస్థ, ఒక ఎవాల్యుయేషన్ సంస్థ, యూకేకి చెందిన సంస్థ. యూకే బేస్డ్ ఆర్గనైజేషన్, యునైటెడ్ కింగ్డమ్. వీరు ప్రపంచంలో టైర్స్కి సంబంధించి, టైర్స్ ఉంటాయి కదా, వెహికల్ టైర్స్, టైర్లకి సంబంధించిన ఒక జాబితాను విడుదల చేశారు, ర్యాంకింగ్స్ ఇచ్చారు. ప్రపంచంలో అద్భుతమైన స్ట్రాంగెస్ట్ టైర్స్ అని చెప్పేసి, ప్రపంచంలో అద్భుతమైన టైర్లు ఏంటి అని చెప్పేసి, వాహనాలకు వాడే టైర్లు ఏంటి అని, అందులో మన భారతదేశానికి సంబంధించిన MRF 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అద్భుతమైన లేదా భద్రత కలిగిన టైర్లకి సంబంధించి ర్యాంకింగ్స్ వస్తే అందులో భారతదేశానికి చెందిన MRF 2nd పొజిషన్లో ఉంది, 83.2 రేటింగ్తో, 82.2 స్కోర్తో 2nd పొజిషన్ ఇండియాకి చెందిన MRF. అద్భుతమైన టాప్ 10 టైర్స్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు, టాప్ 10 టైర్స్, వెహికల్ టైర్స్, అందులో ఇండియా 2nd పొజిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్, స్వలింగ వివాహాలకు గుర్తింపు, కుటుంబ వ్యవస్థకు చేటు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక కీలకమైన అంశాన్ని ఇటీవల ప్రకటించింది. చట్టబద్ధత కల్పించాలన్న పిటిషన్ల అర్హతను తొలుత తేల్చాలి, సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లకు విచారణ అర్హతను కేంద్రం ప్రశ్నించింది. దీనిని తొలుత తేల్చాల్సి ఉందంటూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, గుర్తుంచుకోండి, సోలిసిటర్ జనరల్ తరచు వార్తలకు వస్తూ ఉంటారు. రీసెంట్గా TSL-PRB ఎగ్జామినేషన్లో మెయిన్స్లో అడిగారు, ఎస్ఏ మెయిన్స్లో. తుషార్ మెహతా గత సోమవారం వేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ పరిగణలోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను నోట్ చేసుకున్నామని, దీనిపై గత మంగళవారం విచారణ జరిపారని చెప్పేసి చంద్రచూడ్ తెలిపారు. సో గుర్తుంచుకోండి, స్వలింగ వివాహాలకు గుర్తింపు, కుటుంబ వ్యవస్థకు చేటు. స్వలింగ వివాహాలు అంటే సేమ్ జెండర్ మ్యారేజెస్ అన్నట్టు, వాటికి భారతదేశంలో చట్టబద్ధత లేదు. సో దానికి సంబంధించి ఇటీవల తరచు వార్తలకు వస్తుంది. సో దానికి సంబంధించిన ఒక ప్రకటన గుర్తుంచుకోండి. ఇటువంటి మీకు ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను.
ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటే మీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు రెగ్యులర్గా లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని మీకు అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను, యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ. సో అన్ని రకాలుగా కూడా ఈ ఛానల్ నుండి మీకు పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకేనా, చూడండి. అండ్ నెక్స్ట్ జనరాజ్ భవన్ ఇనిషియేటివ్ ఎగ్జామ్లో గుర్తుంచుకోండి. ఇటీవల జనరాజ్ భవన్ ఇనిషియేటివ్ ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది అంటారు? వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. రాజ్భవన్ అంటే గవర్నర్కి సంబంధించిన అధికారిక స్థలం. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం ఏదైతే ఉంటుందో, గవర్నర్ నివాసం రాజ్భవన్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా పబ్లిక్ అంటే ఏంటంటే ప్రజా సందర్శనార్థం ఓపెన్ చేయడం జరిగింది జనరాజ్ భవన్ పేరుతో. ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల జనరాజ్ భవన్ పేరుతో రాజ్భవన్ని సందర్శనార్థం, ముఖ్యంగా పబ్లిక్ సందర్శనార్థం ఓపెన్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రంలో అంటే వెస్ట్ బెంగాల్లో ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ఉంది, అదేందో చూద్దాం. ఏ హెరిటేజ్ వాక్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇండియన్ మ్యూజియం, చరిత్రకు సంబంధించి, వాజ్ ఇనాగ్రేటెడ్ ఎట్ రాజ్భవన్ ఆన్ పోయిలా బైశాఖ్. ఏ రాష్ట్రానికి సంబంధించి సంస్కృతిలో భాగం అంటే వెస్ట్ బెంగాల్. ఆ రోజున స్కూల్ స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఏప్రిల్ 15 రోజున. గుర్తుంచుకోండి. జనరాజ్ భవన్ ఇనిషియేటివ్ ఇటీవల వార్తలకు వచ్చింది. ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్. ముఖ్యంగా పోటీ పరీక్షలో గవర్నర్ వ్యవస్థ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇటీవల గవర్నర్ వ్యవస్థ కాంట్రవర్సీ జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో ఆర్టికల్ 176 సంబంధించి గవర్నర్ ప్రసంగం వివాదాస్పదమైంది. తెలంగాణ రాష్ట్రం గవర్నర్ విషయంలో బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమైనాయని లాస్ట్ టైం ప్రోరోగ్ విషయంలో వార్తలకు వచ్చింది. గతంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం జగదీప్ ధన్కర్ గారు గవర్నర్ ఉన్నప్పుడు వివాదం. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం వైస్ ఛాన్సలర్ పదవికి సంబంధించి కేరళ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవస్థ, ఇలా గవర్నర్ సంబంధించి తరచూ ఏదో ఒక అంశం వార్తలకు వస్తుంది. సో ఇటువంటి సందర్భంలో ఈ టాపిక్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు, ఎస్ఎన్టీ మినిస్టర్, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేసిన ఒక పోర్టల్, యువా పోర్టల్. గుర్తుంచుకోండి, యువా పోర్టల్. ఈ పోర్టల్ అంటే వెబ్సైట్. ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో యువ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో, యువ స్టార్టప్స్ అంటే యూత్ ఎవరైతే వారికి వస్తున్న ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చే ఉద్దేశంలో భాగంగా చిన్న పరిశ్రమలను, అంకుర సంస్థలను ఏర్పాటు చేస్తారు. వారికి ప్రభుత్వం నుండి ప్రోత్సాహం అందించేదే యువ పోర్టల్. ప్రభుత్వం నుండి సహకారం ఎవరికి? యువ స్టార్టప్లకి ప్రోత్సాహం అందించే ఒక ప్రోగ్రాము, పోర్టల్ అని గుర్తుంచుకోండి. ఇటీవల ప్రారంభించారు, యువ పోర్టల్ని ప్రారంభించారు ఎస్ఎన్టీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు. ఎందుకోసం అంటే స్టార్టప్స్, ప్రస్తుతం స్టార్టప్స్లో యూనికార్న్ స్టార్టప్స్ అనేది ట్రెండింగ్. 1 బిలియన్ మార్క్ దాటిన ఏ స్టార్టప్ అయినా యూనికార్న్ స్టార్టప్. అలా అత్యధిక యూనికార్న్ స్టార్టప్లు కలిగి ఉన్న దేశాలలో ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ ఇండియా. 100కు పైగా యూనికార్న్ స్టార్టప్స్ ఇండియాలో ఉన్నాయి. స్టార్టప్ అంటే యువతకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకువచ్చే చిన్న అంకుర సంస్థలు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 2-డే గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్రెస్డ్ బయోగ్యాస్. 2 రోజుల పాటు ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్, ఒక సదస్సు దేనిపైన? కంప్రెస్డ్ బయోగ్యాస్ పైన జరిగింది. థీమ్ గుర్తుంచుకోండి, ఇటువంటి సదస్సులకు సంబంధించి థీమ్ అడుగుతారు. విత్ ఏ థీమ్ ఆఫ్, ఇది ఇంపార్టెంట్, టువార్డ్స్ ప్రోగ్రెసివ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఫర్ రోబస్ట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఫౌండేషన్ అండ్ గ్రోత్. గుర్తుంచుకోండి, ఇది థీము. థీమ్స్ని ఎప్పుడైనా ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి, ఇంగ్లీష్లోనే చదవాలి. ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఇటీవల జరిగింది ఢిల్లీలో. సో మినిస్ట్రీ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో జరిగింది. సో ఈ సదస్సు దాదాపు 2 రోజుల పాటు జరిగింది సదస్సు. కాన్ఫరెన్స్ ఆన్ కంప్రెస్డ్ బయోగ్యాస్, ఇంధనానికి సంబంధించి, ఎనర్జీకి సంబంధించి. థీమ్ గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్లో, కాన్ఫరెన్స్ ఆన్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీ. దాని యొక్క థీమ్ ఏంటి అంటారు? టువార్డ్స్ ప్రోగ్రెసివ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఫర్ రోబస్ట్ సిబిజీ ఫౌండేషన్ అండ్ గ్రోత్. అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్, చెన్నై టు హోస్ట్ ఏషియన్ మెన్స్ ఛాంపియన్షిప్ ట్రోఫీ. ఏషియన్ మెన్స్ ఛాంపియన్షిప్ హాకీకి సంబంధించి హాకీ టోర్నీ ఇటీవల వార్తలోకి వచ్చింది, షెడ్యూల్ వార్తలోకి వచ్చింది. ఆగస్టు 1st వీక్లో, ఆగస్టు 3rd రోజున ప్రారంభం కానున్న ఆసియా పురుషుల ట్రోఫీ 2023కి భారత ఆతిథ్యం చెన్నైలో జరగబోతున్నాయి అని ఒక అధికారిక సమాచారం రావడం జరిగింది. హాకీ ఇండియా కమిటీ చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇటువంటి వెన్యూస్ పైన ఎక్కడ జరగబోతున్నాయి వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్లో క్రీడలకు సంబంధించి
ఏ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అవన్నీ కూడా చెప్పాను లైవ్ సెషన్లో, ఒకసారి చూడండి. ఓకేనా. హాకీ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఒడిషా రాష్ట్రం. ప్రస్తుతం భారత హాకీ జట్టుకు అఫీషియల్ స్పాన్సర్గా విధులు నిర్వర్తిస్తోంది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం, నవీన్ పట్నాయక్ ప్రభుత్వం. ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం ఒడిషాలో జరిగింది. బిర్సా ముండా జనవరి 5వ తేదీ 2023లో దాన్ని ప్రారంభించారు కూడా. ఇటువంటివి ఇంపార్టెంట్. సో హాకీకి సంబంధించిన ఒక వెన్యూ వార్తల్లోకి వచ్చింది ఈవెంట్. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే నేపాల్ బికమ్స్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అనే అంశము. అండ్ యాపిల్ రీటైల్ అవుట్లెట్ దేశంలోనే మొట్టమొదటిసారి ఇండియాలో ఎక్కడంటే ముంబైలో ప్రారంభమైంది నిన్నటి రోజున. అండ్ దేశంలోనే అతిపెద్ద టన్నెల్ ఎక్వేరియం హైదరాబాద్లోని కొత్వాల్గూడలో చురుగ్గా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అండ్ రైల్వే ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 2.40 లక్షల కోట్లు, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 25% వృద్ధి. అండ్ భారత్ అధ్యక్షతన 100 G20 సదస్సులు జరిగాయి. అద్భుతం. అండ్ ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విమానయానాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ ప్రమాణాలను పాటించే సంస్థ భారతదేశంలోని ఏవియేషన్ని కేటగిరీ 1లో చేర్చింది. అండ్ టాప్ 10 స్ట్రాంగెస్ట్ టైర్స్ అక్రాస్ ద వరల్డ్లో భారతదేశం నుండి MRF టైర్స్ సెకండ్ పొజిషన్లో నిలిచింది. అండ్ కుటుంబ వ్యవస్థకు చేటు స్వలింగ వివాహాలు అని చెప్పేసి సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదోపవాదాలు. అండ్ జన రాజ్ భవన్ ఇనిషియేటివ్తో వార్తలు నిలిచిన రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. అండ్ యువ పోర్టల్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు యువ స్టార్టప్లకి ప్రోత్సహించే సంస్థ. అండ్ 2-day కాన్ఫరెన్స్ ఆన్ కంప్రెస్డ్ బయోగ్యాస్ థీమ్ గుర్తుంచుకోండి. టువర్డ్స్ ప్రోగ్రెసివ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఫర్ రోబస్ట్ సిబర్జీ ఫౌండేషన్ అండ్ గ్రోత్ థీమ్ గుర్తుంచుకోండి. చెన్నైలో ప్రారంభం కానున్న ఆగస్టు మంత్ ఫస్ట్ వీక్లో ప్రారంభం కానున్న ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్షిప్ గుర్తుంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.